సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ఓ మంచి ఆల్బమ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టీం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఆల్బమ్ లో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 6 పాటలు ఉన్నాయి. వాటిల్లో 2 పాటలు ఇన్స్టెంట్ గా జనాల్ని పట్టేశాయి. 2 పాటలు మెల్లగా అలవాటై సంగీత ప్రియుల్ని మెప్పించేశాయి. ఒక పాట ఫ్యాన్స్ ని వసూలు చేసేసుకుంది. ఓ పాట మాత్రం చల్తా అనిపించేసుకుంది. ఓవరాల్ గా అయితే సూపర్ హిట్ ఆల్బమే. ఈ ఆల్బమ్ లో ఉన్న 4 పాటల గురించి ఇప్పటికే మాట్లాడేసుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన 2 పాటల గురించి మాట్లాడుకుందాం. ఆ 2 పాటలు కూడా రొమాన్స్ ని రంగరించుకున్న కూల్ డ్యూయట్స్. ముందు నీ చేప కళ్ళు పాట గురించి చెప్పుకుందాం. దేవి ఈ పాటని ఇంతకు మునిపే మనకు పరిచయం ఉన్న 2-3 పాటలను గుర్తుకు తెచ్చేలా కంపోజ్ చేశారు. ఈ పాట పల్లవి రెడీ సినిమాలోని మేర సజన అనే పాటను గుర్తుకు తెస్తుంటే, చరణం ముఖ్యంగా ఫీమేల్ వాయిస్ పాడే విధానం మరో పాటను గుర్తుకు తెస్తుంది. ట్రై చేయండి, ఈజీగా పట్టేయచ్చు. ఇలా కొన్ని పాత ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఈ పాట విని ఎంజాయ్ చేయడానికి బానే ఉంది. సాగర్, చిన్మయి కలిసి ఈ పాటను పాడారు. మంచి అటెన్షన్ తీసుకున్నారు ఇద్దరు అనే చెప్పాలి. రామ్ జోగి శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. తేలికగా అర్థమయ్యే కవిత్వాన్ని మేళవించి రొమాన్స్ ని బానే పండించారు ఈ లిరిక్ తో రామజోగి శాస్త్రి గారు అని చెప్పుకోవాలి. మొదట విన్నప్పుడు కొన్ని అనుమానాలు ఏర్పడ్డప్పటికీ వినగా ఓ మంచి పాటే అనిపించుకునే లక్షణాలు అయితే ఈ సాంగ్ లో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మంచి విజువల్స్ పడితే పవర్ స్టార్ ఈ పాటని సూపర్ హిట్ చేసి పక్కనేస్తారు అని అంచనా వేసుకోవచ్చు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్ కు సంబంధించి మిగిలిన పాట ఓ పిల్ల. ఈ ఆల్బమ్ లో నాకు బీభత్సంగా నచ్చేసిన పాట ఈ సాంగే. దేవిశ్రీ ప్రసాద్ చాలా బ్యూటిఫుల్ గా ఈ పాటని కంపోజ్ చేశాడు. సింపుల్ గా వినిపిస్తూ రొమాంటిక్ గిలిగింతలు పెట్టేస్తూ అదో రకమైన ఫీలింగ్ కలిగించేస్తుంది ఈ పాట. దేవి కంపోజిషన్ ఓ లెక్క అయితే, ఈ పాటకి మరో లెక్క అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం. సర్దార్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ లక్షణాలని ఇన్వాల్వ్ చేస్తూ ఆ పాత్రతో రొమాన్స్ చేయిస్తూ బ్రహ్మాండంగా రాశాడు. అసలు లిరిక్స్ మాత్రం అనంత శ్రీరామ్ రాసిన పల్లవి ఓ రకంగా ఉంటే, చరణాలు మరో రకంగా చక్కలిగింతలు పెట్టేస్తున్నాయి. ముఖ్యంగా 2వ చరణంలో మామూలుగా మొండోడిని, ఏదో మూల మంచోడిని, నేను చూశాక మొత్తంగా చెడ్డోడిని అయిపోయాను, నీ కాల్చే తూటాలు పూలల్లే పుట్టాయి అంటూ అనంత శ్రీరామ్ సమకూర్చిన పదాలన్నీ అద్భుత. తర్వాత ఈ పాటని విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషాల్ కలిసి ఎంత చక్కగా పాడారు అంటే మనసుల్ని దోచేసుకుంటున్నారంటే. బేసిక్ గా ఈ పాటలో హీరో హీరోయిన్ ఒకళ్ళ ఫీలింగ్స్ ని ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నువ్వు నన్ను ఇలా చేసావు, నీ మూలంగా నేను ఇలా అయిపోయాను, ఇలా అయిపోతానేమో అంటూ ఆ ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ ని పాడే విధానంతో ఇద్దరు ఎంత బాగా ఎలివేట్ చేశారు అంటే ఎక్సలెంట్. అంతే. మ్యూజిక్ లవర్స్, రొమాన్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ పాటను తప్పకుండా లైక్ చేస్తారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్ లో సూపర్ హిట్ నెంబర్ ఈ పాట. ఐ థింక్ ఈ సంవత్సరపు బెస్ట్ మెలోడీ పాటల్లో ఈ పాట కూడా ఒకటిగా నిలిచుద్ది అన్నది నా ఉద్దేశం. మొత్తంగా అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్ అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించేలానే ఉంది. పోతే గబ్బర్ సింగ్ ఆల్బమ్ తో కంపేర్ చేసుకుంటే కిక్ కొంతమేర తగ్గిందనే చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవటంలో పాటలు కూడా కీలక పాత్ర వహించాయి. ఆ సినిమాలో మాదిరి ఈ పాటలు సినిమాని 50% నిలబెడతాయి అని చెప్పుకోలేని పరిస్థితి. కంటెంట్ ఎంతో కొంత సూపర్ గా ఉంటే డెఫినెట్ గా ఈ పాటలు అడ్వాంటేజ్ అవుతాయి, బ్లాక్ బస్టర్ కి తోడవుతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ. paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం.